సో ఈ ప్రైజ్కి మనకు ఒక R15 బైక్ వస్తుంది అండ్ గట్టిగా మాట్లాడుకుంటే NS 400 కూడా వచ్చేస్తుంది. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో మన వీడియో చూసిన వాళ్ళందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అనమాట. సో ఇంకా వీడియో చూసుకుంటే మనకి ఈ వీక్ ఏవైతే లాంచెస్ అయినాయో R2 కానీ, లేదంటే మనకి హోండా నుంచి హోండా EDV 160 అండ్ రెబెల్ 300. సో వీటి గురించి మనం మాట్లాడుకుందాం. దాంతోపాటు బజాజ్ కూడా వాళ్ళు ఏవైతే 125 అండ్ 150 ఉన్నాయి కదా, వాటి ప్రైజెస్ కూడా రివీల్ చేశారు. వాటి గురించి మనం వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం R2 గురించి మాట్లాడుకుందాం. నేను యాక్చువల్గా నాకు ఈ R2 అని పలకడం కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. R3 అని వచ్చేస్తుంది, లేదంటే R15 అని చెప్పేసి వస్తుంది. సో మనకి R2 అయితే లాంచ్ చేశారు, కొంచెం టైం పడుతుంది ఇది మనకి అలవాటు అవ్వడానికి. అండ్ ఇంకా ఫస్ట్ మనం దీని స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే, ఇది మనకి 204cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ 4 వాల్వ్ డీవైస్ ఇంజిన్ అయితే వస్తుంది. అండ్ ఇది మనకి 26.5 PS పవర్ అండ్ 19.1 Nm టార్క్ అయితే ఇది మనకి జనరేట్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకా ఇందులో మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది అండ్ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఉంటుంది. అండ్ ఇంకా ఇందులో మనకి 37mm ఫ్రంట్ USD ఫోక్స్ ఉంటాయి అండ్ డ్యూయల్ ఛానల్ ABS, స్విచబుల్ ABS ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇందులో మనకి ట్రాక్షన్ కంట్రోల్, రెయిన్ మోడ్, స్ట్రీట్ మోడ్ అండ్ స్పోర్ట్ మోడ్ అని చెప్పేసి 3 మోడ్స్ అయితే ఉంటాయి. దాంతోపాటు ఇందులో మనకి క్విక్ షిఫ్టర్ అనేది స్టాండర్డ్గా ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇది మనకి కర్వ్ వెయిట్ కూడా 149 kgs కర్వ్ వెయిట్ ఉంటుంది. సో ఈ సెగ్మెంట్లో ఇదే మనకి చాలా లైట్ వెయిట్ బైక్ అనమాట. అండ్ వాటితో పాటు ఇందులో మనకి 5-inch TFT డిస్ప్లే ఉంటుంది. అండ్ నార్మల్గా మనకి R15లో డెల్టా బాక్స్ ఫ్రేమ్ అయితే ఉంటుంది. బట్ ఇందులో చూసుకుంటే మనకి స్టీల్ ట్యూబ్ డైమండ్ ఫ్రేమ్ అయితే ఇందులో తీసుకొచ్చారనమాట. అండ్ ఇంకా దీని బేస్ వేరియంట్ చూసుకుంటే 2.3 lakhs పెట్టారు అండ్ మిడ్ వేరియంట్ చూసుకుంటే 2.4 lakhs పెట్టారు. అండ్ ఇంకా M వేరియంట్ చూసుకుంటే 2.53 lakhs అయితే పెట్టారనమాట. అండ్ ఇది చూసుకుంటే మనకి R15 కన్నా ఒక 57,000 ఎక్కువే పెట్టారు. సో 57,000కి వీళ్ళు ఎక్స్ట్రాగా ఏం ఆఫర్ చేస్తున్నారు? ఫస్ట్ మనం పవర్ చూసుకుంటే 8.1 PS పవర్ అయితే ఎక్కువ వస్తుంది అండ్ 4.9 Nm టార్క్ ప్లస్ 49cc కూడా మనకి ఇందులో కొంచెం ఎక్స్ట్రాగా వస్తుంది. అంటే ఇంజిన్ కెపాసిటీ పెరుగుతుంది. అండ్ ఇంకా మనకి క్విక్ షిఫ్టర్ ఇందులో మనకి స్టాండర్డ్గా వస్తుంది. అండ్ ఇందులో మనకి 5-inch TFT డిస్ప్లేని ఆఫర్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటే ఇది ఇంకా మనకి మోర్ అగ్రెసివ్ స్పోర్టీ పొజిషనింగ్తో వస్తుంది. అంటే మనకి ఫ్రంట్ చూసుకుంటే కొంచెం R3 టైప్ ఆఫ్ లుక్ అయితే వస్తుంది. అండ్ రిమైనింగ్ బాడీ అంతా మనకి R15 లానే ఉంటుంది. ఇది మనకి ఏదైతే సూపర్ స్పోర్ట్ R1 ఉందో దాన్ని మనకి రీసెంప్లింగ్ చేస్తుంది అనమాట. సో నేనైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఇది మరీ మనకి కొంచెం ప్రైస్ ఎక్కువైనట్టుగా అనిపించింది. ఒక 15,000 to 20,000 ప్రైస్ ఎక్కువైనట్టుగా అనిపించింది. ఎందుకంటే మనకి ఆ ప్రైస్లో ఇప్పుడు 2.3 lakhs అంటే మనకి ఇప్పుడు 400s కానీ, లేదంటే ఏవైతే క్లాసిక్ 350s ఉన్నాయో ఇవన్నీ మనకి అదే ప్రైస్ రేంజ్లో చాలా వరకు ఉన్నాయన్నమాట. సో అంటే దీని సేల్స్ ఉండవని కాదు, ఉంటాయి. దీనికి ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఆల్రెడీ నేను ఆ వీడియో కింద కూడా చూసాను, చాలామంది ఐఎమ్ గోయింగ్ టు బుక్ దిస్ టుడే అని చెప్పేసి చాలామంది అంటున్నారు. సో చూద్దాం, మేబీ దీని సేల్స్ కూడా బాగానే ఉండొచ్చు. లైక్ R15 కూడా మనకి ఓవర్ ప్రైస్ అయినట్టే ఉంటుంది. బట్ స్టిల్ దానికి సేల్స్ అయితే ఉన్నాయి. ఇది కూడా మనకి ఏంటంటే అక్కడ మనకి 200cc అనేది కొంచెం ఎక్కువ అయినట్టుగా అనిపించింది ప్రైస్ నాకు. ఎందుకంటే అక్కడ 250s ఉన్నాయి, 300s ఉన్నాయి, 350s ఉన్నాయి, 400s ఉన్నాయి, చాలా బైక్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు ఆ ప్రైస్కి ఈ బైక్ తీసుకుంటారా, లేదంటే ఇంకేమైనా చూస్ చేసుకుంటారా? కింద కామెంట్లు అయితే మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి హోండా నుంచి రెబెల్ 300 అయితే లాంచ్ చేశారనమాట. ఇదైతే మనకి హోండా CB300R దాన్ని డిస్కంటిన్యూ చేసి దాని ఇంజిన్ తీసుకొని దాని ఏవైతే కొంచెం ట్యాంక్ పార్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా దాన్ని తీసుకొచ్చి దీనికి తగిలిచ్చారు. ఇది ఎగ్జాక్ట్గా మనకి ఏదైతే మెటియోర్ ఉందో మెటియోర్కి ఎగ్జాక్ట్ కాంపిటీషన్ అనమాట. ఎందుకంటే ఇది కూడా మనకి క్రూజర్ దీంట్లో వస్తుంది అనమాట. అండ్ ఇంకా దీని స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది మనకి 286cc ఇంజిన్ అయితే వస్తుంది. అండ్ ఇంకా పవర్ విషయానికి వస్తే 31.1 PS అండ్ టార్క్ చూసుకుంటే 27.5 Nm టార్క్తో వస్తుంది. అండ్ దాంతోపాటు ఇది మనకి 690mm సీట్ హైట్తో వస్తుంది అనమాట. ఈ సెగ్మెంట్లో మనకి ఇదే చాలా లోయెస్ట్ సీట్ హైట్. షార్ట్ రైడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది చాలా బాగా సూట్ అవుతుంది. దాంతోపాటు ఇందులో మనకి TFT డిస్ప్లే వస్తుంది, ప్లస్ హోండా రోడ్ సింక్ అయితే వస్తుంది అనమాట. ఇందులో మనకి డ్యూయల్ ఛానల్ ABS ఉంటుంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది. అండ్ ఇది మనకి బేస్ వేరియంట్ చూసుకుంటే 2.22 lakhs పెట్టారు అండ్ ఈ క్లచ్ వేరియంట్ 2.62 lakhs పెట్టారు. సో ఇప్పుడు హోండా వాళ్ళు ఏంటంటే మాన్యువల్ బైక్స్ని కూడా ఆటోమేటిక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ క్లచ్ అనే ఆప్షన్ తీసుకొచ్చి అసలు ఈ క్లచ్ని తీసుకొచ్చిందే వీళ్ళు అనమాట, మొత్తం కచరా చేయడానికి. ఎందుకు అసలు నాకు అర్థం కాదు. అసలు గేర్స్ ఉండేది దేనికి? మాన్యువల్గానే కదా. అంటే మనకు ఆ ఫీల్ ఇవ్వడానికి. బైక్ అనేది మనకి మాన్యువల్గా ఉంటుంది కాబట్టి చాలామందికి బైక్స్ నచ్చుతాయి స్కూటీస్ కంటే. సో ఇప్పుడు ఇందులో కూడా మనకి ఈ క్లచ్ తీసుకురావడం వల్ల మనకి అది ఏదైతే ఆ ఫీల్ ఉంటుందో ఆ ఫీల్ పోతుంది. నాకు తెలిసి ఈ క్లచ్ అంటారు. మళ్ళీ తర్వాత ఇందులో కూడా CVTలు దొబ్బుకొస్తారు, ఇంకా ఆ ఫీల్ పోతుంది మనకి. సో క్లచ్ ఉంటేనే మనకు కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. మనకు ఆ హ్యాండ్ మూమెంట్స్ అవన్నీ కొంచెం బైక్ సోల్ వల్ల కొంచెం ఆ ఫీల్ అయితే వస్తుంది.
సో మీరేమనుకుంటున్నారు? నెక్స్ట్ చూసుకునే మనకి హోండా నుంచి ఒక డైమండ్ అయితే వచ్చిందనమాట మనకి. అదే మనకి ADV 160. అండ్ ఇంకా దీని ప్రైస్ చూసుకుంటే 1.7 lakhs ఎక్స్ షోరూమ్ ప్రైస్ పెట్టారు. అంటే మనకి ఆన్ రోడ్ చూసుకుంటే ఎలా లేదన్నా 2.20 lakhs ఆర్ 2.25 lakhs దాకా అయితే ఆన్ రోడ్ ప్రైస్ వస్తుంది. సో ఈ ప్రైస్కి మనకు ఒక R15 బైక్ వస్తుంది. అండ్ గట్టిగా మాట్లాడుకుంటే NS 400 కూడా వచ్చేస్తుంది ఈ ప్రైస్కి, ఇంకొక 10,000 యాడ్ చేసుకుంటే. అండ్ ఇంకా మనం దీని స్పెసిఫికేషన్స్ వైపు ఒక లుక్ అయితే వేద్దాం. సో ఇది మనకి 156.9cc ఇంజిన్ అయితే వస్తుంది. ఇది మనకి సింగిల్ సిలిండర్ ఇంజిన్ విత్ లిక్విడ్ కూల్తో అయితే వస్తుంది అనమాట. అదొక మంచి విషయం. అండ్ దాంతోపాటు ఇందులో మనకి 16 PS పవర్ అండ్ 14.9 Nm టార్క్తో అయితే వస్తుంది. అండ్ ఇది CVT గేర్ బాక్స్తో వస్తుంది. ఇందులో మనకి ఐడిల్ స్టాప్ స్టార్ట్ అండ్ E85 కాంపాటబుల్ కూడా ఉంటుందన్నమాట ఇది మనకి ఇంజిన్. అండ్ ఇందులో మనకి డ్యూయల్ ఛానల్ EBS వస్తుంది విత్ డ్యూయల్ డిస్క్. అండ్ ఇందులో మనకి టాల్ విండ్ స్క్రీన్ ఉంటుంది, TFT కన్సోల్ విత్ హోండా రోడ్ సింక్ విత్ టర్న్ బై టర్న్ నావిగేషన్, ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది, USB ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంటుంది. 27 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది అనమాట, బూట్ క్యారింగ్ కెపాసిటీ. అంటే మనకు ఒక ఫుల్ ఫేస్డ్ హెల్మెట్ అయితే ఇందులో మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. సో ఈ ప్రైస్ ఏదైతే ఉందో ఇది మనకి ఏదైతే ఈ సెగ్మెంట్ ఉంటుందో మనకి జూమ్ 160 కానీ లేదంటే ఎంటార్క్ 150 కానీ ఇవన్నీ ఉన్నాయో వీటికన్నా చాలా కాస్ట్ అయితే ఎక్కువ పెట్టేస్తారు హోండా వాళ్ళు కొంచెం ఈ కాస్ట్ విషయంలో వీళ్ళు ఇప్పటికైనా కొంచెం మారితే బెటర్. హోండా ఒకలు, యమహా ఒకలు వీళ్ళు ఇంజిన్స్ బాగానే ఉంటాయి, ప్రోడక్ట్స్ బాగానే ఉంటాయి, కానీ ప్రైసెస్ కొంచెం ఎక్కువగా పెడుతూ ఉంటారు. మన ఇండియన్ కంపెనీస్ వీటికి మంచి ప్రోడక్ట్స్ తీసుకొస్తూ ఉంటారు, కానీ మన దగ్గర రిలయబిలిటీ కొంచెం తక్కువ. వీళ్ళ దాంట్లో రిలయబిలిటీ బాగుంటుంది కానీ ప్రైజెస్ అయితే ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఇదొక్కటి వాళ్ళు కొంచెం కంట్రోల్ పెట్టుకుంటే బాగుండు. ఇది మేబీ ఒక 20,000 తక్కువ ప్రైస్ వచ్చుంటే అక్కడ కొంచెం బెటర్ ఆప్షన్ అయ్యేది. బట్ ఇది చాలా ఎక్కువైపోయిన ప్రైస్. ఈ ప్రైస్లో మనం ఇంకా మంచి మంచి బైక్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా మనం పల్సర్స్ గురించి మాట్లాడుకుందాం. పల్సర్స్ మనకి ఆల్రెడీ ఎప్పుడో చెప్పాను కొత్త వర్షన్స్ వస్తున్నాయని చెప్పాను, వచ్చేసాయి. అండ్ ప్రైజెస్ కూడా అన్వీల్ చేశారు. పల్సర్ 125 చూసుకుంటే 92,990 పెట్టారు. అండ్ పల్సర్ 150 చూసుకుంటే 1.15 lakhs అయితే పెట్టారు. ప్రైజెస్ అయితే పెద్దగా పెంచినట్టుగా అయితే నాకేం అనిపించలేదు. మ్యాక్సిమం మీకు 125 చూసుకుంటే 1,20,000-25,000 ఆ రేంజ్లో అయితే పడుతుంది మీకు బేస్ వేరియంట్. అండ్ ఇది చూసుకుంటే మనకి 1,40,000 ఆ రేంజ్లో అయితే పడుతుంది బేస్ వేరియంట్. మేబీ సేమ్ ప్రైజెస్ ఉన్నాయి, పెద్దగా ప్రైజెస్ అయితే ఎక్కువగా హైక్ అవ్వలేదు కొత్త మోడల్స్ తీసుకొచ్చినా సరే. సో ఇంకేమున్నాయి, మ్యాక్సిమం ఇవే మనకి లాస్ట్ వీక్లో వచ్చినవి. సో ఇంకొకటి ఏంటంటే ఎప్పటికప్పుడు ఈ లాంచెస్ అవుతున్నాయి కదా, ఇవన్నీ నేను ఎప్పటికప్పుడు కమ్యూనిటీ పోస్ట్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నా. వాళ్ళు మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఆల్రెడీ ఇప్పుడు ఏవైతే లాంచ్ అయినాయి ఇవన్నీ కూడా నేను కమ్యూనిటీ పోస్ట్లో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను ఎప్పటికప్పుడు. సో అందుకనే వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఇలాంటివన్నీ మీకు ఫాస్ట్గా తెలుస్తాయి అనమాట. సో ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ బైక్స్ మీద కూడా వీడియో అయితే చేస్తాను. సో అది కూడా మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తా. అప్పటి వరకు వేర్ యూ హెల్మెట్ అండ్ డ్రైవ్ సేఫ్.